ఎందుకు వీటి నుండి మనము రక్షింపబడడానికి, వీటి నుండి రక్షించడానికి మనకు ఒక వ్యక్తి అనేది అవసరము. అంతేనా? ఇప్పుడు ఇశ్రాయేలు ప్రజలను విడిపించడానికి మోషేను వాడుకున్నాడు, ఐగుప్తు నుండి వాళ్ళు నడిపించడానికి మోషేను వాడుకున్నాడు. ఎంతమంది అంట? చివరికి 2 వాళ్ళు రక్షింపబడినట్టు మనం చూస్తాము. తర్వాత నివేని పట్టణస్తులను రక్షించడానికి యోనాను పంపినట్టు మనం చూస్తాము. ఇలాగ మనం చూసుకున్నట్టు పోతున్నట్లయితే ఒక వ్యక్తిని రక్షించడానికి, రక్షింపజేయడానికి ఒక వ్యక్తిని దేవుడు వాడుకున్నట్టు మనం చూస్తాము. కాబట్టి ఇక్కడ కూడా మనము మన పాపము నుండి, దేవుని ఉగ్రత నుండి, నరకము నుండి, ఈ యొక్క లోకము నుండి, వీటన్నిటి నుండి రక్షించాలంటే ఒక వ్యక్తి మనకు, దేవుడు మనకు కావాలి. ఎవరంటే ఆయనే ప్రభువు యేసుక్రీస్తు ద్వారా మనకు ఇవన్నీ కూడా మనకు నెరవేరించాలంటే ఏం చేయాలి? మనము ఏం చేయాలి? చెప్పినటువంటి వాక్యము మనం అంగీకరించినట్టయితే, విశ్వసించినట్టయితే అప్పుడు మనము రక్షింపబడతాం. చూడండి, అది కూడా చదువుకుందాం.